హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియా విజయ్ బ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తలేరు. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. నిన్న అయితే సండే కదా, సండే రోజు కిరమేరి బజార్ జరుగుతుంది అనమాట. స్కూల్లో వన్ డే అక్క అయితే వెళ్తుంది అమ్మాయి కూరగాయల కోసము. వాళ్ళ అమ్మ నాన్న కూడా అటే వస్తారనమాట అమ్మడానికి. నేనైతే కూరగాయలు తీసుకురమ్మన్నాను అమ్మని. ఇదిగోండి, ఈ క్యాలీఫ్లవర్ తీసుకొచ్చింది, మళ్ళీ 1/2 kg కాకరకాయలు తీసుకొచ్చింది, ఈ మెంతి కూర ఒక కట్ట తీసుకొచ్చింది, ఈ ఉల్లికాడలు కూడా తీసుకొచ్చింది, తోటకూర కూడా తీసుకొచ్చింది అనమాట. 100 రూపాయలు మా ఆయన ఇచ్చాడైతే 60 రూపీస్ తీసుకొచ్చింది. మళ్ళీ 40 రూపాయలు అయితే వాపస్ ఇచ్చింది అనమాట. ఆసిబాద్లో అయితే 100 రూపాయలకి ఒక 2 రకాల కూరగాయలు వస్తాయేమో. ఇటు ఈ సైడ్ అయితే చాలా తక్కువ ఉంటాయి కూరగాయల రేట్లు. బజార్ కదా, అక్కడే చాలా మంది కిరమేరిలో కూడా చాలా మంది తోటలు చేస్తున్నారు. అటు సైడ్ బాగా తోటలు చేస్తున్నారు. మా సైడ్ అయితే అంత తక్కువ అనమాట. ఆ సైడ్ చేస్తారు కానీ అటే వాంటికి పోతారు. ఆసిబాద్ లో అయితే చాలా రేట్లు ఉంటాయి. ఎండాకాలం అయితే చెప్పనక్కర్లేదు. ఇదిగోండి, తోటకూర అయితే పాప కోసం ప్రిపేర్ చేస్తాను. ఇప్పటి మందం అందరికి అవుతుంది. తర్వాత మధ్యాహ్నం చూసుకుందామని నేను ఇవైతే ఇడ్లీలు పొగలు వెళ్తున్నాయి, తీయాలి. ఇదైతే టమాటా చట్నీ కోసం. ఈ చింతపండు అయితే మిర్చీలు చేద్దామని నానబెట్టేసిన అనమాట. ఇది పల్లీ చట్నీ, ఇదైతే రైస్ కూడా ఉడికింది. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టాలా. మనమైతే ఈరోజు మిర్చీలు చేద్దాం. పొద్దున్నే చాలామంది అడుగుతున్నారు అని చెప్పిండు. సరే అని చింతపండు అయితే నానబెట్టేసిన. మా ఆయన అయితే స్నానం చేసిండు ఆల్రెడీ. నేను చేయలేదు, ఇంకా నా పని కాలేదు, అందుకోసమే చేయలేదు. మా చైత్ర పాప లేచేసి అయితే బ్రెడ్ చేసుకుంటుంది. తర్వాత వచ్చేసి ఒక కురుకురేలు పెడతాడు. ఇప్పుడే వచ్చిండు, ఈరోజు తొందరగా రాలేదు. ఇదైతే మిక్సీ పట్టాలి. ఫ్రెండ్స్ అందరికైతే ఇప్పుడైతే నేను స్నానం చేసి రెడీ అయిపోయినా. మా విధిగా మొత్తం పనులు స్టార్ట్ చేసింది. పాపనైతే లేపేసిన. పాప లేచి బ్రష్ చేసుకుంటుంది. ముఖం కడిగా బేటా కడేసినా. ఇక కృతి పాప ఇంకా లేవలే. కృతి పాప లేస్తే ఇంకా మొత్తం అల్లారు ఇక. సో ఇక మావిడైతే మొత్తం మిక్సీ పడుతుంది. ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టినా చూపెట్టలేగా, అంటే లోపల ఉండే ఫ్రిడ్జ్, అంటే బయట ఉండే, ఇక్కడైతే లోపల పెట్టేసినాము. ఎందుకంటే అక్కడ అన్నీ అవుతున్నాయి. మళ్ళీ కౌంటర్ పాత కౌంటర్ దొరికినాం కదా, సో అందుకోసం అయితే ఈ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టినాం. ఇక మావిడ అన్ని ఇక్కడనే పెట్టేసుకుంటాను. చూడండి, పైన మిక్సీ అన్నీ పెట్టేస్తాను. వంట రూమ్లో ఉన్నాయని అడుగుతాను. మరి కొద్దిగా వైర్లన్నీ కదా బిజీ ఉన్నాయి, అవన్నీ అయితే సెట్ చేయబడతాయి. ఎలక్ట్రీషియన్ అయితే రమ్మంటే వస్తాడు, అందుకోసం అయితే మొత్తం అది సెట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగా మొత్తం ఇక చాయ్ పెడుతుంది. మావిడ అయితే టిఫిన్స్ రెడీ చేస్తుంది. సో ఉదయం చలి పెడుతుంది. మేము మధ్యాహ్నం ఫుల్ ఎండ కొడతాం, కష్టపడతలేదు. నీ హోంవర్క్ మొత్తం అయిందా? కంప్లీటెడ్. సరే కానీ 2 రోజులు స్కూల్ లేకుండా పాపకైతే ఇక ఫుల్ పండుగ చేసుకుంటున్నది. అయితే మిక్సీ పడుతుంది. కొత్త మిక్సీ ఇది, నా హోటల్ కోసం కొన్నది. వాళ్ళ నాన్న కొనిచ్చింది, రిపేర్ అయిపోయింది. 2 years వాడినాం కదా, అదైతే అయిపోయింది. ఇది కొత్తది బటర్ఫ్లై. హోటల్ అంటే అవి యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి కదా, అప్పుడు కొనుక్కున్నాం. అవి చూపెడదాం అనుకున్నాం. మొత్తం సామాన్ చూపెట్టలేదు మీకు, వీడియో చేద్దామని. మీకు అవన్నీ చూపెడదాం అనుకున్నాం. ఇదైతే కొత్త మా తాతది మొత్తం కుక్కరే పెట్టేస్తాను. పుష్ప వచ్చింది కొత్తగా కురుకురే. ఏదైనా కురుకురే పెట్టిస్తాడు. ఎడబెట్టిన పుష్ప కురుకురే. ఇప్పుడు వచ్చిండు తాత. పొద్దున్న లేచి అన్ని నీళ్ళు మొత్తం పట్టేసి నేనైతే ఎంత వాటర్ వేసేసిన. మొత్తం అయితే సాఫ్ సఫాయి చేసినట్టు. ఏం లేదు, ఇప్పుడు చాయ్ పెట్టాలా. గ్యాస్ మొత్తం తీసుకురా తాత. నాకు అది లేవదు, ఎందుకంటే అది నొప్పింది కదా, సో అందుకోసం చెయ్యికి ప్రాబ్లం అవుతుందని లేపుతున్నాను. ఈ గ్యాస్ అయితే లోపల ఉండే, బయట పెట్టేసినాము. ఎందుకంటే అక్కడ ఇబ్బంది అవుతుంది మావిడకు. ఎండాకాలం వచ్చేస్తుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ముందు ఎండలు ముద్రకు ముందే ఇవన్నీ అయితే బయట పెట్టేసినాము. ఇదంతా సెటప్ అయితే ఇక్కడ దోశలు గీసలు వేసుకోవచ్చు. ఇది మళ్ళీ మా వైపు తీసి సాయంత్రం చేస్తే నేడు చేసుకున్న ఆమెకైతే సెట్ అవుతుంది. కాకపోతే 2 ముద్దలు అవసరము, ఇంకో ముద్ద అయితే కొనబడుతుంది. ఇప్పుడు దీన్ని ముట్టేస్తాము, దీన్ని అయితే ఇట్లా ఉంచేస్తాము. సాయంత్రం మళ్ళీ దీన్ని ఆన్ చేస్తాము అన్నట్టు. అగరబత్తులు అయితే వెళ్ళేసిన. ఇప్పుడే మా వాళ్ళు ఇక అంతా రెడీ అవుతాను. మళ్ళీ చేనులో కొద్ది పనులు ఉన్నాయి, వెళ్తారు ఇక.
వదిలే ముద్ద పెట్టేసి కానీ రోజు అన్నం తింటుంది కానీ ఈరోజు అయితే ఇడ్లీ తింటానని చెప్పిందట. మంచిగా ఇది చట్నీ. ఇక మా పాప అయితే ఇడ్లీ తింటుంది అన్నట్టు. కోళ్ళు అయితే మొత్తుకుంటున్నాయి, గుడ్లు పెడుతున్నాయి, అన్నీ రోజు మొత్తుకుంటారు. ఇట్లా మొత్తుకుంటారు. బాయ్ కృతిక బాయ్. ఇదే స్కూల్ పోతే ఆమె స్కూల్ పోతే అంట. పాప అయితే స్కూల్కి వెళ్ళిపోతాను. ఈయన స్కూల్ పోతా అంటారు. ఈయన పోతాడనా? సపోటా కావాలన్నా పొద్దునే? ఓ పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇక మేము ఇద్దరం ఇంకా స్నానం చేసినాం. ఆ లోపే ఈమె లేచింది. ఇక ఈమె నేను చేసేసినాం, అన్నం కూడా తినేసినాం, బట్టలు అయితే పిండేసినాం. మీకు కాయలు చూపెడతాను. ఏం కాయలు? అలిచేంత కాయలు అద్దు. అలిచేంత ఇరువ అప్పుడు 2-3 ఇచ్చేసిన కూరగాయ. నీ కూర కట్టే మరి బీరకాయలు కూడా తీసుకొచ్చి ఇప్పుడు తెచ్చిన ఇవి. ఇక ఇవాట నేను వారం రోజులు చేయాలట. మా ఆయన ఆర్డర్ వారం రోజులు చేయొచ్చు కానీ ఇక ఫ్రిడ్జ్ లో పెడితే చేయొచ్చు. కానీ మా ఆయన ఏమో ఫ్రిడ్జ్ లో వద్దంటారు. ఇక ఇట్లానే తడిగుడ్డ కప్పేసి చేయబడుతుంది. ఈమె అయితే ఇరగొడుతుంది. లే ఎందుకు ఇనవి కూర నువ్వే చేస్తావు.